రైతు సంక్షేమం గురించి ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది కదండి సార్. రైతు సంక్షేమం గురించి కట్టం సార్. రైతు కష్టపడిన పంటకి వాడు ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ వాడికి ఉందా? అరే రోడ్డు మీద ఉండే ముష్టివాడు కూడా నాకేసే ముష్టి ₹1 వాడికి ఇచ్చేస్తున్నాడు. వాడు రేటు వాడు రూపాయి తక్కువ మీరు తీసుకుంటాడేమో. ప్రైస్ ఫిక్సేషన్ జరిగిందంట. అప్పుడు వాడు దగ్గర కూడా నువ్వు రూపాయి తక్కువ వేస్తే వాడు ముష్టి తీసుకుంటాడు. ఒళ్ళు అనుకునే వ్యభిచారం కూడా నా రేట్ ఎంత నీకు ఇచ్చేస్తావు కానీ అది డిమాండ్ చేసి వసూలు చేస్తావు సార్. అదే మనకి ఇప్పుడు తుఫాన్లు, ఆ వరదల నుంచి, ఆ బారి నుంచి రైతు ఆ పంటను రక్షించి, ఆ పురుగులు, మిడతలు, ఆ అడవి పందుల నుంచి చేసి ఆ పొత్తిళ్లలో ఉన్న బిడ్డని కన్నతల్లి ఎలా కాపాడుకుని మన నోటికి అందిస్తుందో ఆ రకంగా రైతు మన నోటికి అందిస్తే మనం ఏం చేస్తాం సార్? సార్ వాడు పురుగుల మందుల డబ్బాలకి వాడిని బలిస్తున్నాం సార్. ఇప్పుడు రైతు వాళ్ళు చక్కగా పంచి కట్టుకుని ఆ జానపద జావడీలు పాడుకుంటూ ఆ పచ్చని పొలాలలో ఆ ప్రకృతి పురుషుల్లా తిరిగేటటువంటి రైతుల సవాల పంటలు కదా సార్ మనం చూసేది. అదే నాగేటి చాలలో రైతుల సవాల పంటలు వాడి రక్తం అడుగులు మనం చూస్తాం సార్. సార్ ఇప్పుడు రైతుని కనుక అన్యాయం చేస్తే ఊరులు వల్లకారులు అయిపోతాయి, భూములు పీడులుగా మారిపోతాయి సార్. ఏదో సాంకేతిక అభివృద్ధి చెందాం, అది చెందాం, చంద్రమండలం వెళ్ళాం, ఇప్పుడు అన్నం వేసుకుని తయారు చేయండి. రైతు లేకుండా, భూమి లేకుండా ఇప్పుడు అన్నం వేసుకుని తయారు చేయండి సార్.